తలుపు తెరవరా, ఇద్దరు కలిసి. సతీష్ రా. ఇప్పుడు తీరండి పోడ్రా. నేను రావడానికి 2 రోజులు పడుతురా. పోడ్రా. చంపేయడానికి ప్లాన్ వేసింది. ఆ ఫుడ్ లో ఏం కలిపిందో. ఇక మీ గ్రూప్ తో నాకు సంబంధం లేదు. మీ ఫ్రెండ్షిప్ నాకు అక్కర్లేదురా. పోడ్రా ప్లీజ్ రా. ఇంకో బాత్రూమ్ ముందుగా అక్కడికి వెళ్ళి చూసి వస్తాను. అబ్బా ఇవన్నీ నా బతికేంటి ఇలా తగిలింది. హలో తలుపు తెరవే దివ్య. ఏం కలిపేవే భోజనంలో? అయ్యో నీకు దండం పెడతాను. తలుపు తెరవే అర్జెంట్. సారీ బిజీ. తలుపు తెరవే. రే సతీష్, చిన్నప్పుడు మనం కలిసే కదా వెళ్ళేవాళ్ళం. పోరా సన్నాసి. ఎక్కడికి రా? యోగా చేయడానికి వెళ్తున్నాను. పోరా. అయ్యో భగవంతుడా, ఇంకా నా వల్ల తప్పలేదు. ఏం చేయమంటావరా? ఎంతసేపు ఆపుకోను. అయ్యో ఈ ప్యాంటుకి బట్టను కనిపెట్టినోడు కానీ నా చేతులు దొరికితే ఈ ప్లేస్ ఎవడరా అది హైబీమ్ లైట్ వేసేది? వల్ల కావడం లేదు. చూడరా, శిఖర్ ధవన్, రోహిత్ శర్మ, మలింగ. అబ్బా అబ్బో వీళ్ళు చాలదన్నట్టు ఇంకో 2 వెస్టిండీస్ ప్లేయర్స్ లగన్ టీమ్ లో ఎలా లైన్ లో కూర్చున్నారో చూడు. రే మన పరిస్థితి తెలియకుండా ఎలా కూర్చోబెట్టారో చూడు. అవునరా రే, బాగా టెంప్టింగ్ గా ఉందిరా. ఎక్కువ ఆవేశపడకు, కొంచెం ఓర్చుకో. ఏంటి కేసు? రేప్ కేసు సార్, అది పొదల్లో. ఇలారా సార్. ఏంటి సార్? పొదల్లో ఏం చేస్తున్నారా? సార్ మేము ఇద్దరం లవర్స్, తెలియకుండా ఏదో తప్పు చేసాం. సారీ సార్, క్షమించండి సార్. కానీ వాళ్ళిద్దరూ నా గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేయాలని చూశారు సార్. గర్ల్ ఫ్రెండ్ సార్? తప్పుతా ఏమా కాస్త ముఖం చూపించి. ఏం బ్రదర్, దోశ ఎక్కువైపోయిందా? తేడా తెలియలేదా? రే సోడబుడి ఇలారా. హలో సార్, ఐఎమ్ నెట్టి అలియాస్. అయినా రేపు ఎలా చేయాలనిపించిందిరా? అందరూ ఇట్టే బాగోదు సార్. మీ చెవులో సీక్రెట్ గా చెప్పనా? సీక్రెట్ సీక్రెట్ చెప్పడానికి నువ్వేమన్నా అక్కడ ఏం జరిగిందో చెప్పు. లేదు లేదు చేసి చూపించు. అందరూ పొదల్లాగా నుంచోండ్రా. సార్ ప్లీజ్ సార్, మీ మంచి కోరే చెప్తాను. పొదల్లాగా నుంచోబెట్టే పోజిస్తారంట్రా. ఏంట్రా ఆడిస్తున్నారు? గాలికి ఆకులన్నీ ఆడుతున్నాయి సార్. పొదల్లో ఉండండి రా. పొమ్మంటుంటే నాకు చచ్చేంత సిగ్గేస్తుంది పాయ్యా. ఎరా చేతులు పీసుకోవడానికి పొదల్లో నెక్కింది? సార్ వీళ్ళంతా అదో టైప్ గా చూస్తున్నారు సార్, సిగ్గేస్తోంది సార్. మీరంతా ఇటు తిరగండి. ఈడ పెద్ద థియేటర్లో ఉన్నాడు, మనల్ని తిరగమని చూడాలనుకుంటున్నాడు. ఇందాక అక్కడ ఏం జరిగిందో నటించరా. సార్ మీ మంచి కోరే చెప్తున్నాను, అర్థం చేసుకుంటారా? కొట్టం లేదంటే కొళ్ళ పడిసి కాళ్ళు కీళ్ళు ఇరిసేస్తాను. వెళ్తాను సార్, ఓడాలి కదా. ఏంట్రా వంగి నుంచురా? అంతలోనే మీ వాళ్ళు నన్ను పట్టుకున్నారు సార్. వాళ్ళు పట్టుకోకుండా ఉంటే ఏం చేసేవాడు నటించరా. లోపలిద్దరు ఈడొకడు, లోపల ఏమో సీన్ జరిగేలా ఉంది. చూడమ్మా చూడు, నీ ఫ్రెండ్స్ ఏం చేస్తారో. ఈ స్టేషన్ ని వీళ్ళని గబ్బు పట్టించాడు. సారీ సార్. దయచేసి తీసుకెళ్ళమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అలా ఉంచు, ముందు తీసుకెళ్ళమ్మా. ఏంట్రా
ఇవాళ కూడా వండి పెట్టనా? నీకు ఎలా తినాలనిపిస్తోంది? ఏంటి మొగుడా అవునా? కంపు కొడుతున్నావేంట్రా? యాక్. హే ఉండు, వెయిట్. ఒక కస్టమర్ వెళ్ళిన తర్వాత ఆ టేబుల్ ని క్లీన్ చేయాలి. ఇంకో కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్లెసెంట్ గా ఫీల్ అవ్వాలి. నేను మళ్ళీ మళ్ళీ Hi. చెప్తూ ఉండను, టేబుల్ క్లీన్ గా ఉంచండి. సరే Hi. వెళ్ళి పని చూసుకోండి. ఏ ఫోన్ ఇవ్వు. ఎందుకు? ఇవ్వు. ఇందా. ఆ ప్లేట్లు తీయండి. ఏం దీపా రోడ్లో దొరికిందా? ఏ పోరా. హే నవ్వుల పాలైన నటరాజ్. నేను యాక్చువల్లీ ఎందుకు వచ్చానంటే రేపు మా ఇంట్లో వాళ్ళందరూ ఊరెళ్తున్నారు. ఐఎమ్ గోయింగ్ టు బి హోమ్ అలోన్. అందొచ్చిన జాంపండి ఎవరైనా వదులుకుంటారా? నా డౌట్ ఏంటంటే ఈ ఆఫర్ అరవింద్కి మాత్రమేనా లేదా నాకు కూడా? చంపేస్తా ఎదవా. రాను రాను ఈ పిల్లకి చేయవటం ఎక్కువైంది మామ. ఇప్పుడు నువ్వు ఒంటరిగా ఉంటే ఏంటి ప్రాబ్లం? అదే నా ప్రాబ్లం. నాకు ఒంటరిగా ఉండాలంటే భయం. అందుకని మీ ఇంట్లోనే ఉంటాను. మా ఇంట్లోనా? ఏ అడ్డమైన వాళ్ళందరూ మీ ఇంట్లో ఉండగా నేను ఉండకూడదా? రేపటి నుంచి మీ ఇంట్లోనే ఉంటాను. దీపా బావా, సన్నీ లియోన్ తర్వాత నా ఫేవరెట్ లిస్ట్ లో ఉన్నది మీ ఇల్లేరు. ఎటు చూసినా కలర్ఫుల్లే. మీ నాన్న, ఆయన బిట్టు. అదే మీ అమ్మ, కొత్తగా వచ్చిన అమ్మ. నువ్వు నీ వైఫ్, దానికి తోడు తను కట్టుకోబోయేవాడు, మా ఇద్దరికి ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్. రేపు నుంచి దీప కూడా సందడే సందడి. ఎటు చూసినా గెలిపాలే. ఏం ఏమైంది? ఒక్క నిమిషం ఉండు, నేను చూసుకుంటాను. ఏంటి? దివ్య వద్దు, వచ్చి అడుగుతున్నాను కదా. ఏం చేస్తావు బాబా? చెప్పు కోసం ఇంత బిడ్డము. ఆగండి, పరిగెత్తలేకపోతున్నాను, ఆగండి. ఈ చెప్పు కోసం ఇంత సీ చేయాలా? 3000 రూపాయలు చెప్పరు ఎప్పుడు కొనిస్తావా? నీ మొహం వల్లే నా 5000 రూపాయల జాకెట్ పోయింది. ఎవడు కొనిస్తాడు? గురించి నువ్వు మాట్లాడు. పోరా. మెంటల్. పదరా. అయ్యో, నువ్వు పెద్ద రౌడీవి. ఫారెన్కి వెళ్ళి టోటల్ గా మారిపోయావు. అలపొస్తుంది. కమ్, ఐ వాంట్ షో యు సంథింగ్ బ్యూటిఫుల్. రా ఎందుకురా హాస్పిటల్ రా, నీకు ఒకటి చూపిస్తాను. చెప్పరా. వైట్ గా రమ్మని చెప్తున్నానుగా. కమ్ కమ్ కమ్. రే ఎందుకు తీసుకొచ్చావు చెప్పరా. రెగ్యులర్ గా వస్తుంటా కమ్ ఇక్కడికి. ఆన్. లోపలికి రా, లోపలికి రా. రే ఇక్కడ ఎవరైనా నర్స్ ని పటాయించావా? వావ్, దిస్ ఇస్ సో మ్యాజికల్ రా. రే అక్కడ చూడు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా ఒకటిగా పడుకోబెట్టారు? దాని పేరే కోబెడ్డింగ్. కోబెడ్డింగ్, ఆ మాటకు అర్థం? అంటే ఆ ఇద్దరు పిల్లలు ఒకరికి ఒంట్లో బాగాలేదని అర్థం. వాళ్ళిద్దరిని ఒకే చోటు ఉంచితే నయమైపోతుంది. డాక్టర్ రేంజ్ లో మాట్లాడుతున్నా, అదెలా పాసిబుల్? ఐ థింక్ ఇట్స్ సైకలాజికల్. ఒంటరిగా ఉండే వాళ్ళకి తోడొకరు ఉండే వాళ్ళకి చాలా తేడా ఉంది కదా. ఆ విధంగానే ఏం జరిగినా సరే నీకెప్పుడు తోడుగా ఉంటారని ప్రేమతో మన చేయి పట్టుకోవడానికి ఒకరుంటే మన మనసులో ఒక ధైర్యం ఉండదు. ఆ కాన్సెప్టే అనుకుంటా.